నంద్యాల పట్టణంలోని శిల్ప సేవా సమితి కార్యాలయం నందు నేడు శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 140 మంది మహిళలకు దాదాపు 23 లక్షల రూపాయల రుణాలను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా పేదింటి మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పేదింటి మహిళల ఆర్థిక ప్రయోజనం కోసం తక్కువ వడ్డీతో రుణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, అభివృద్ధి సాధించేందుకు, ఆర్థికంగా స్థిరపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అధిక వడ్డీ భారం లేకుండా రుణాలను అందించడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళా సాధికారత వైపునకు అడుగులు వేయడమేనన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నంద్యాల నియోజకవర్గంలోని మహిళలకు కొత్త ఉత్సాహం లభించి ఆర్థిక ప్రగతి వైపు పయనించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సేవా సమితి సభ్యులు లక్ష్మీనారాయణ, సహదేవుడు, బ్యాంక్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే దానికి గల ముఖ్య కారణం మన చైర్పర్సన్ నాగిని రెడ్డి గారు, అలాగే శిల్పా మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా మన కోసం అంటూ హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా వచ్చి మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఎందుకు అంటే ఒక కార్యక్రమాన్ని పెట్టింది ఉద్దేశం ఏమిటంటే మన నంద్యాల మహిళలందరికీ ఒకటి మనము ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో పెట్టారు. ఆ ఉద్దేశ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా జరిగిపోతూ ఉన్నది. ఎందుకు అంటే మన మహిళలందరికీ కుటుంబంలో మనం పొదుపు చేసుకోవడం వల్లనే మనం కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశం మనకు మాత్రమే తెలుసు. అలాగే ఈ విషయాన్ని మన శిల్పా మోహన్ రెడ్డి గారు గుర్తించారు. కాబట్టి మహిళలకి ఏదైనా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే దాన్ని వాళ్ళు కుటుంబాన్ని బాగుపరుచుకుంటారనే ఉద్దేశంతో ఈ మహిళా బ్యాంకు ప్రారంభించారు. దీంట్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్వయం ఉపాధి కోసం టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, అల్లికలు అయితేనేమి, మెహందీ అయితేనేమి, ఇలా ఎన్నో నేర్పించబడ్డాయి. దాంతోపాటు మీకు చిన్న చిన్నగా ఉపాధి చేసుకోవడానికి తోపుడు బండ్లు అయితేమి, తోపుడు బండ్లలో రకరకాలుగా చేసుకుంటున్నారు. కూరగాయలు అయితేమి, టిఫిన్ సెంటర్లు అయితేమి, చిన్నగా మ్యాచింగ్ సెంటర్లు, ఇలా అన్నీ చేసుకోవడానికి గల కారణం మన శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగే మన చైర్పర్సన్ నాగిని రెడ్డి గారు. ఎందుకంటే మహిళలకు ఏదైనా చేయగలే శక్తి ఉందనే ఉద్దేశంతో ఈ మహిళా సంఘాన్ని స్థాపించారు. మీరందరూ దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ ఇలాగే మీతో పాటు ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళను కూడా ఈ మహిళా సంఘంలో సభ్యురాలుగా చేసుకొని వాళ్ళకు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు సక్రమంగా రుణాలు చెల్లించాలని చెప్పేసి ప్రతిసారి చెప్తాం. అది మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అందరూ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా సహకరిస్తున్నారు. అదే విధంగా మేము కూడా మీకు సహకరించాలన్న ఉద్దేశంతో ఏ నెల లోన్ అయిపోతుందో అదే నెల కూడా అప్లికేషన్ రాసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? నేను ఇది 3వసారి తీసుకుంటున్నాను లోను. ఇది నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం, సహాయం కోసం తీసుకుంటున్నాను. తక్కువ వడ్డీ రుణాలతో లబ్ధి పొందుతున్నాను. ఈ సహాయానికి మేడంకు నా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను 4వ లోన్ తీసుకుంటున్నాను. ఈ లోన్ వల్ల చాలా లబ్ధి పొందాను. నేను ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. టైలరింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను. ఇక్కడే ఫ్రీగా నేర్చుకున్నాను. అందువల్ల ధన్యవాదాలు. నేను పొన్నాపురం కాలనీ నుంచి వచ్చాను. నా పేరు శ్రావణి. నేను ఇది 3వ లోన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ లోన్ వచ్చేసి పర్సనల్గా వాడుకున్నాను, పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కొంచెం వాడుకున్నా. సెకండ్ లోన్ 8,000 వచ్చేసి టైలరింగ్లో స్టార్ట్ చేశాను. లైనింగ్స్, ఫాల్స్లు అట్లాంటివి అమ్ముకుని టైలరింగ్ చేస్తున్నాను. ఈ థర్డ్ లోన్ కూడా నా బిజినెస్ కోసమే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మేడం, మేము బ్యూటీ పార్లర్ చేస్తున్నాము. మీరు మాకు మంచిగా సహాయం అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు.
ఫస్ట్ లోన్ తీసుకున్నాను. అప్పుడు కొంచెం అదే చిన్న వ్యాపారం అంటే రొట్టె పెట్టుకున్నాను. ఇక్కడ సాయిబాబా నగర్ వందనం దాకా మంత్రికి. ఇప్పుడు నేను ఇంకా కొంచెం పెట్టుకోవాలని 2వ లోన్కు నేను అప్లై చేసుకున్నాను. మాకు సహకరించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు నేను సెకండ్ టైం తీసుకుంటున్నాను టైలరింగ్ కోసం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ మంచి అవకాశము మనకందరికి కలగజేసిన మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మేము వేస్ట్ చేయకుండా ఆ చీరల బిజినెస్ గా దానికి ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మా ఎడ్యుకేషన్స్ కు, మా యొక్క ఫ్యామిలీ కాకుండా మేమంటూ కొంచెం గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది మేడం. సో రియల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అంటే మంచిగా ఉందన్నమాట. మేము ఎక్కడికైనా ఇంట్రెస్ట్ తీసుకొని అది సో మెనీ టైమ్స్ ఇంకా అంటే మా సంపాదన అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. తక్కువ పైసతో మాకు మంచిగా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇది నేను 3rd టైం తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. చాలా థ్యాంక్ యూ మేడం.